హరి ఓం. శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో 129వ అధ్యాయంలో ఉన్నాము. ఇందులో భీమసేనుడి యొక్క జననము, భీముడు జన్మించిన తర్వాత జరిగినటువంటి విశేషమైనటువంటి సంఘటనల్ని వ్యాసులు వారు వర్ణిస్తున్నారు. ముందుగా దైవ ప్రార్థన చేసుకుని ప్రారంభిద్దాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ధర్మరాజు యొక్క జననమైంది. అలాగే తర్వాత పాండురాజు క్షత్రియులకి అన్నిటికంటే బలమే శ్రేష్టమైనది కాబట్టి అటువంటి బలవత్తరమైనటువంటి పుత్రుణ్ణి కనటం కోసమని చెప్పి కుంతీదేవిని ప్రోత్సహించాడు. దేవతలందరిలో కల్లా శ్రేష్టమైనటువంటి వాడు వాయుదేవుడు కాబట్టి ఆ వాయుదేవుని యొక్క అంశతో, వాయుదేవుని యొక్క బలంతో పుత్రుణ్ణి, సంతానాన్ని కనమని చెప్పి కుంతీదేవిని ప్రోత్సహిస్తున్నాడు. ఆ మాట వినంగానే కుంతీదేవి తథోక్తవతి సాకాలే వాయుమేవాజుహావ వాయుమేవ ఆజుహావ, వాయుదేవుడిని ఆహ్వానించడం జరిగింది. ఆజుహావ అంటే ఆహ్వానించడం. వాయుదేవుడిని మనసులో స్మరించుకున్నది. భర్తతో తథా ఇది ఉక్త, తథా ఇది ఉక్త అంటే ఆ విధంగానే తథాస్తు అని చెప్పి పలికి పాండురాజుతో ద్వితీయేనోపహారేణ తేనోక్త విధినా పునః. మళ్ళీ శాస్త్రబద్ధంగా, విధినా అనే పదానికి అర్థం ఏంటంటే శాస్త్రబద్ధంగా ఆహ్వానానికి, దేవతల్ని ఆహ్వానించేటప్పుడు ఎటువంటి ఉపచారాలు అయితే చేయాలో, ఎటువంటి సేవలు అయితే చేయాలో మళ్ళీ రెండోసారి కూడా అటువంటి విధంగానే భర్తకి నమస్కారం చేసింది ముందు. ఆ తర్వాత భగవంతుడిని ఆహ్వానం చేసుకోవడానికి దుర్వాస మహర్షి ఉపదేశించినటువంటి మంత్ర ప్రభావాన్ని ఎలా ఉచ్చారణ చేయాలో, ఎలా ఉపాసన చేయాలో ఆ విధంగా ఉపాసన చేసుకుంటుంది. పునః అంటే మళ్ళీ రెండోసారి జరుగుతున్నది అట్లా. అంతకుముందు ధర్మరాజుని కనేటప్పుడు కూడా ధర్మదేవతని ఆహ్వానించేటప్పుడు అలా పూజించింది. అలా ఇప్పుడు రెండోసారి తైరేవ నియమై స్థిత్వా మంత్రగ్రామముదైరయత్. తైరేవ నియమై స్థిత్వా, అంతకుముందు ఏదైతే నియమాలు దుర్వాసుడు చెప్పాడు, ఈ మంత్రాన్ని జపించేటప్పుడు ఏ నియమాలతో అయితే ఉండాలో అటువంటి నియమాలతోనే స్థిత్వా ఉండి మంత్రగ్రామముదైరయత్, ఆ మంత్రాన్ని ఉచ్చారణ చేయడం జరిగింది. మంత్రాన్ని ఏ విధంగా స్మరించాలో ఆ విధంగా స్మరించింది కుంతీదేవి. దాంతో ఆ మంత్ర ప్రభావంతో వశీకరణ మంత్రం, అటువంటి ఆ వశీకరణ మంత్రాలతో ఆజగామతతో వాయు కిం కరోమీతి చాబ్రవీత్. ఆజగామ అంటే వచ్చేసాడు. వాయుదేవుడు సాక్షాత్కరించి కుంతీదేవికి ప్రత్యక్షమై కిం కరోమి ఇది చాబ్రవీత్. కిం కరోమి, ఏం చేయమంటావు, నీకేం కావాలి, ఏం వరం కావాలి అని చెప్పి అబ్రవీత్ కుంతీదేవిని ప్రత్యక్షంగా అడగడం జరిగింది. లజ్జాన్వితా తతః కుంతీ పుత్రమైచ్చన్మహాబలం తథాస్త్వితి చ తాం వాయు సమాలభ్య దివం గతః. అయిపోయింది ఒక్క శ్లోకంలోనే క్లుప్తంగా. లజ్జాన్విత కుంతి, సిగ్గుపడుతూ కుంతీదేవి పుత్రమైచ్చన్ మహాబలం, పుత్రుడు కావాలయ్యా మహానుభావాన్ని ద్వారా. ఎట్లాంటి పుత్రుడు? మహాబలం పుత్రం. మరి దేవతలందరిలో కల్లా బలమైనటువంటి వాడు వాయుదేవుడు. అట్లాంటి బలవత్తరమైనటువంటి మహాబల పరాక్రమాలు కలిగినటువంటి పుత్రుడు నాకు కావాలని చెప్పి కుంతీదేవి కోరుకున్నది. వాయుదేవుడు తథాస్తు ఇది, తథాస్తు అలాగే అగునుగాక అని చెప్పి వాయుదేవుడు ఆమెతో సంగమించి దివం గతః, ఆ తర్వాత దివం అంటే స్వర్గలోకానికి గతః, వెళ్ళిపోవడం కూడా అయిపోయింది. తస్యాం జగ్నే మహావీర్యో భీమో భీమ పరాక్రమః తమప్యతి బలం జాతం బాబుచార
వాగువాచ శరీరణి తస్యాం జగ్నే అంటే జన్మించడం, జగ్నే అనే పదాన్ని. ఆమె యందు జన్మించినటువంటి మహావీరుడు భీమో భీమ పరాక్రమ. భీమ అంటే భయంకరమైన అతి పౌరుషవంతమైనటువంటి పరాక్రమాన్ని ప్రదర్శించగలిగినటువంటి భీమసేనుడు జన్మించడం జరిగింది ఆమె యందు. తమప్యతిబలం జాతం వాగువాచ శరీరణి. ఆ అతిబలవంతమైనటువంటి ఆ కుమారుడు పుట్టంగానే, జాతం పుట్టినటువంటి ఆ పిల్లవాడు పుట్టంగానే అశరీరవాణి అంటే ఆకాశవాణి, ఆ శరీరవాణి శరీరము లేకుండా ఏవైతే వాక్కులు ఆకాశము నుండి ఉద్భవిస్తాయో అటువంటి ఆకాశవాణి తమ పలుకుల్ని వినిపిస్తున్నది. సర్వేషాం బలినాం శ్రేష్ఠో జాతోయమితి భారత. అయినా పాండురాజా అంటూ సంబోధన చేసి సర్వేషాం బలినాం శ్రేష్ఠ జాత. పుట్టినటువంటి పిల్లవాడు ఎట్లాంటి పిల్లవాడు? సర్వేషాం బలినాం శ్రేష్ఠ, బలవంతమైనటువంటి వాళ్ళలో, బలం కలిగినటువంటి వాళ్ళలో అందరిలో కల్లా శ్రేష్ఠ జాత, శ్రేష్ఠుడైనటువంటి వాడు ఉద్భవించాడు. అయం ఇది బాలక. అయం అంటే ఇతడు, ఇతడు బలం కలిగినటువంటి వాళ్ళందరిలో కల్లా శ్రేష్టమైనటువంటి ఇట్లాంటి వాడు జన్మించాడయ్యా అని చెప్పి జాతమాత్రే కుమారే తు సర్వలోకస్య పార్థివా. జాతమాత్రే కుమారే సర్వలోకస్య పార్థివ. ఇక్కడ భీమసేనుడు పుట్టినటువంటి క్షణానికి ఆనాటి కాలంలో మొత్తం ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి పార్థివాహ రాజులందరూ ఒక్క క్షణకాలం పాటు ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నటువంటి రాజులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక్కసారి భయం కలిగింది మనసుల్లో. ఇక్కడ భీముడు పుట్టిన క్షణానికి భయం ఆ మాత్రం ఈ మాత్రం కాదు. వ్యాసుడు స్పష్టంగా చెప్తున్నటువంటి మాట చూడండి. మూత్రం ప్రశుశ్రువు సర్వే. మొత్తం రాజులందరికీ కూడా ఏం కలిగింది అంటే మూత్రం ప్రశుశ్రువు సర్వే. అకాలంగా అనుకోకుండా వాళ్ళు మూత్ర విసర్జన చేయవలసి వచ్చింది ఆ క్షణానికి. వాళ్ళు అట్లాంటి భయం కలిగింది. అంటే భయ సంకేతాలు అనేటువంటి ఉపద్రవాలు కలిగినప్పుడు, ఇటువంటి భయాలు కలిగినప్పుడు, లోక సంశయం కలగాల్సి వచ్చినప్పుడు, లేకపోతే ఒకరి ద్వారా మొత్తం సమస్త రాజలోకాల నాశనం కలుగుతుంది అన్నప్పుడు ఎటువంటి సూచనలు కలుగుతాయండి అంటానికి ఇవన్నీ నిదర్శనం. ఇక్కడ భీమసేనుడు పుట్టంగానే సమస్త రాజలోకాలు కూడా వణికిపోయాయి. ఎలా వణికిపోయాయి? మూత్రం ప్రశుశ్రువు సర్వే వ్యధాం చాపి ప్రపేదిరే. వ్యధాం చాపి ప్రపేదిరే. మనసులో అనుకోనటువంటి భయానికి గురయ్యారు, మూత్ర విసర్జన చేయవలసి వచ్చింది. వాళ్ళు మహారాజులు కాదు, మొత్తం సమస్తమైనటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో, రథాలు, గుర్రాలు, ఏనుగులు మొదలైనటువంటివన్నీ ఏవైతే వాహనాలకి కట్టుబడి ఉన్నాయో, వాహనాలు కానీ, ఈ అశ్వాలు కానీ, రథాలు కానీ, గజ సైన్యం మొదలైనటువంటివన్నీ కూడా వాహనాన్ని వ్యసీర్యంత వ్యముంచన్ అశ్రుబిందవ. వ్యముంచన్ అశ్రుబిందవ. తెలియకుండా ఈ గజ సైన్యం కానీ, రథ సైన్యం కానీ, అశ్వ సైన్యం వీటన్నిటికీ తెలియకుండా కన్నీరు కార్చడం మొదలు పెట్టేట. అశ్రుబిందవ, కన్నీరు వచ్చింది ఆ రోజు. అంటే ఈ పరాక్రమవంతుడు తర్వాత రాబోయేటువంటి కాలంలో మహాభారత సంగ్రామంలో వీటన్నిటికీ కూడా నాశనం చేసేవాడు. మొత్తం అలా ఏనుగులు పైకి బంతి ఆట ఆడుకుంటూ ఉంటాడు. మొత్తం ఒక్కొక్క ఏనుగుని అలా పైకి విసిరేస్తూ ఉంటాడు. పైకి విసిరేస్తాం, పైకి విసిరేస్తాం భీమసేనుడు. ఇది ఆయన ఆట. మనం ఏదో బాల్ వేసి పైకి వేసి పట్టుకున్నట్టుగా, క్యాచ్ పట్టుకున్నట్టుగా ఏనుగులు అలా పైకేస్తూ ఉంటాడు. ఇంకా అతిశయోక్తిగా అనేటువంటి నిజమైనటువంటి విషయం ఏంటంటే, ఆ ఎగరేసినటువంటి ఏనుగుల్లో ఆ భూ కక్షని దాటుకుని వెళ్ళిపోయి ఇంకా కింద పడినటువంటి ఏనుగులు సొగానే సొగం పైన అలా నిలిచిపోయినాయి. అంటే ఆయన విసురుడికి ఆ ఏనుగులు ఆ భూకక్షని దాటి వెళ్ళిపోయినట్టుంటే చూడండి. మనకి మొన్న ఆదిత్య పంపించారు అక్కడికి, ఆ కక్ష దగ్గరికి. ఆ కక్ష దాటికి వెళ్ళిందంటే ఇక పైనుంచి కిందకి రావాలంటే భూకక్ష దాటిందండి, సూర్యకక్ష. అట్లాంటి ఆ కక్ష భూకక్ష దాటి వెళ్ళిపోయినాయి. పరీక్షిత్తే విన్నటువంటి పరీక్షిత్తు, జనమేజయుడు వీళ్ళందరూ కూడా ఇట్లాంటి భీమసేనుడు ఇంత పరాక్రమవంతుడా అని చెప్పి ఆశ్చర్యపోయారు చెప్పినటువంటి వాడు. అప్పుడు వ్యాసుడే ప్రత్యక్షంగా చూపించాడు. సరే ఆ కాసిన శాంపిల్ చూపిస్తా ఉన్నాయని చెప్పి ఒక దర్భని మంత్రించి ఒకసారి అలా పైకి వేయంగానే టప 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 అక్కడ ఆగిపోయినటువంటి ఏనుగులన్నీ ఒకసారి తర్వాత మళ్ళీ పరీక్షిత్తు కళ్ళ ముందు పడేటప్పటికి ఆశ్చర్యపోతాడు. ఓహో, అట్లా మహానుభావుడు ఎప్పుడో యుద్ధంలో ఏనుగులను, గుర్రాలను, రాజులను చంపడం కాదు, పుట్టిన క్షణంలోనే వాళ్ళకి ఆ శకునాలు కనిపించాయని వ్యాస భగవానుడు సుస్పష్టంగా చెప్తున్నాడు. వాహనాన్ని వ్యసీర్యంత. ఒక్కసారి వాహనాలన్నీ కూడా ఒక్కసారి చెలించి కంపించిపోయినాయట. అక్కడ ఉన్నటువంటి కంపించిపోయి వ్యముంచన్ అశ్రుబిందవ. వ్యముంచన్ అంటే విడిచిపెట్టడం,
అశ్రుబిందవ వ్యముంచన్. కన్నీటి ధారల గురించాడు ఒక్కసారి. ఏదో ఉపద్రవం ముంచుకు రాబోతున్నది. యథా అనిల సముద్భూత సమర్థ కంపనే భువః. యథా అనిల సముద్భూత, పెద్ద ప్రచండమైనటువంటి వాయువు వస్తే ఏ విధంగా భూమి కంపిస్తుందో ఆ విధమైనటువంటి కంపనం కలిగింది ఒక్కసారి. మొత్తం సమస్తమైనటువంటి రాజలోకాల్ని యుద్ధంలో అరివీర భయంకరంగా మర్దించగలిగినటువంటి సమర్థుడైనటువంటి భీమసేనుడు పుట్టాడు ఇక్కడ. ఒక్క క్షణకాలం పాటు రాజులు బెదిరిపోయారు, వాహనాలు కంపించిపోతున్నాయి, కన్నీటి ధారలు కురుస్తున్నాయి జంతువులు, యుద్ధంలో పాల్గొనేటువంటి జంతువులు. ఎప్పుడైనా మనం కూడా ఎప్పుడైనా చిన్న వయసులో నిద్రపోయినప్పుడు సడన్ గా ఏడుస్తూ లేస్తాం. ఏదో పీడకలు వస్తుందో, ఏదో పాడుకలు వచ్చో, కన్నీటి ధారతో, ఏదో భయంతో అమ్మ అమ్మ అంటే ఏడ్చి చేస్తాం. అకారణం ఏవో ఉంటాయి శకునాలు, అవి మనం గుర్తించలేము. ఎక్కడో భీముడు పుట్టడం ఏమిటి, ఎక్కడో మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఈ విధంగా భయపడ్డది. అది శకునాలంటే. తథాప్యుపచితాంగో వై భీమో భీమ పరాక్రమ. ఈ విధంగా భీమసేనుడు పుట్టినటువంటి సందర్భంలో జరిగినటువంటి భయ ఉత్పాతాలు, భయకంపితమైనటువంటి ఉత్పాతాలు. కానీ ఇదం చాద్భుతమత్రాసీత్ జాతమాత్రే వృకోదరే. వృకోదరే జాతమాత్రే, ఇక్కడ వృకోదరుడు అని ప్రయోగించారు. భీముడికి మరో పేరు ప్రయోగించారు. ఈ ప్రయోగిస్తున్నటువంటి పేర్లను మనం గుర్తుపెట్టుకుంటూ ఉంటే చాలు. నిన్న కూడా గాంధారీదేవికి సౌభగే అని ప్రయోగించారు. శుభగుని యొక్క కూతురు, సౌభగ దేశాన్ని పరిపాలించేటువంటి. ఇక్కడ కూడా వృకోదరే అన్నారు ఇక్కడ భీమసేనుడికి. వృకము వంటి ఉదరము కలిగిన వాడు అని. వృకము అంటే తోడేలు వంటి పొట్ట కలిగినటువంటి వాడు అంటే. తోడేలు బాగా పొట్ట ఉంటుందా? తోడేలు ఎంత ఉంటుంది? అసలు తోడేలు పొట్ట ఎంత ఉంటుంది? మరి అంత సన్నగా ఉంటుందా అంటే నిజమే, సన్నగా ఉంటుంది పొట్ట భీమసేనుడి. అంటే ఛాతీ భాగం విశాలంగా ఉన్నా కూడా పొట్ట భాగం సన్నగానే ఉంటుంది. అంతేకాకుండా అసలైన అర్థం ఏంటంటే, వృకము అంటే ఈ పైన బొటనవేలు యొక్క ఈ పైన మొదటి కణుపుని వృకము అంటారు. ఈ మొదటి భాగం ఎంతైతే ఉంటుంది. ఇంత ప్రమాణంలో జఠరాశయంలో మనకి జఠరాగ్ని కలిగినటువంటి వాడు ఎవరైతే ఉంటారో, జఠరాగ్ని కలిగినటువంటి వాడు అంటే మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసుకోగలిగినటువంటి జఠరాగ్ని మనలో ఆవగింజలో అణుప్రమాణంలో ఉంటుంది. ఆవగింజలో కూడా అణుప్రమాణం ఎంతైతే ఉంటుందో అంత ఉంటుంది మన జఠరాగ్ని. కానీ వృకోదరుడు భీమసేనుడికి మాత్రం ఈ పరిమాణం ఉంటుంది. ఈ పరిమాణం ఉన్నటువంటి వాడు ఎవడైనా సరే విషాహారాన్ని కూడా జీర్ణం చేసుకోగలడు. విషం పెట్టినా కూడా వాడికి ఆహారం జీర్ణం వాతాభిజీర్ణం అయిపోతుంది. వృకము అంటే ఇది, ఈ బొటనవేలు పరిమాణం సైజుని, ఈ పరిమాణాన్ని వృకము అంటారు. అట్లాంటి ఉదర పరిమాణం కలిగినటువంటి వాడు అంటే లోపల ఉన్నటువంటి ఉదరంలో అంతటి ఆ పరిమాణంలో ఉన్నటువంటి జీర్ణ శక్తి కలిగినటువంటి వాడు ఎవరైతే ఉంటారో అటువంటి వాడు వృకోదరుడు. ఇదం చాద్భుతమత్రాసీత్ జాతమాత్రే వృకోదరే. జాతమాత్రే వృకోదరే. భీమసేనుడు జన్మించినప్పుడే జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘటన. అద్భుతం అత్రాసీత్, ఇదం చాద్భుతమత్రాసీత్, ఇదం చ అద్భుతం అత్ర ఆసీత్. మరొక విశిష్టమైనటువంటి అద్భుతం కూడా జరిగింది. ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఏం జరిగింది? యదర్కాత్ పతితో మాతుః శిలాం గాత్రైరచూర్ణయత్. తల్లి ఒడి నుంచి కింద పడినప్పుడు ఆ పిల్లవాడు భీమసేనుడు కింద పడిపోతే శిలాం గాత్రైః అచూర్ణయత్. కింద పడిపోయినప్పుడు పిల్లవాడికి దెబ్బ తగలటం కాదు, పిల్లవాడు పడిపోయిన తర్వాత పెద్ద బండరాయి కాస్త 100 ముక్కలు అయిపోయింది. అచూర్ణయత్, చూర్ణము అంటే పొడి. పెద్ద బండ రాయి ఒకటి, కొండ శిల ఒకటి ఈ పిల్లవాడు పడిపోయిన క్షణానికి పెద్ద గుట్టగా ఉన్నటువంటి ఆ కొండ అచూర్ణయత్, చూర్ణం, పొడి అయిపోయింది. అది పిల్లవాడిదే. ఎన్నాళ్ళు జరిగింది ఇది అంటే అది కూడా చక్కగా వరుసగా చెప్పారు. ఏమిటి ఆ కథ ఏమిటి అనేటువంటిది ఒక వివరణ ఇస్తున్నారు ఇక్కడ వ్యాసుల వారు. కుంతీతు సహ పుత్రేణ యాతా సురుచిరం సరహ. కుంతీదేవి ఒకసారి స్నానార్థం కోసం అని చెప్పి సహపుత్రేణ, పుత్రుడితో పాటుగా సురుచిరం సరహ యాత అంటే గచ్చత అని అర్థం. వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళిందంటే సుందరమైనటువంటి ఒక సరస్సుకి వెళ్ళింది. దేనికి వెళ్ళింది, ఎవరితో వెళ్ళిందంటే పుత్రేణ సహా కుంతీయాత. కుమారుడితో పాటుగా కుమారుని ఎత్తుకుని, ఆ భీమసేనుని ఎత్తుకుని వెళ్ళిందిట. దేనికోసం? స్నాత్వాచ సుతమాదాయ దశమే అహని మాధవి. యాదవి
యాదవి అని ప్రయోగించారు ఇక్కడ కుంతీదేవికి. యదువంశంలో జన్మించినటువంటి ఆవిడ కాబట్టి యాదవి అని ఇచ్చారు. యదువంశంలో శ్రీకృష్ణుడికి మేనత్త కుంతీదేవి కాబట్టి యాదవి అని ప్రయోగించారు. దశమే అహని ఎప్పుడు జరిగింది సన్నివేశం అంటే భీమసేనుడు పుట్టినటువంటి దశమే అహని 10వ రోజు జరిగింది. అహని అనే పదానికి అర్థం రోజు, దినము అన్నది. దశమే అహనియాత్ కుంతీదేవి భీమసేనుని కన్నటువంటి 10వ రోజులో సుతమాదాయ స్నాత్వా ఆ సుందరమైనటువంటి సరోవరంలో స్నానం చేసి పిల్లవాడితో పాటుగా సుతమాదాయ కుమారుణ్ణి తీసుకుని మళ్ళీ బయలుదేరింది. దేనికోసం అంటే దైవతాన్ యర్చయిష్యంతి నిర్జగావాశ్రమాత్ పృథా. పృథా అనే పదానికి అర్థం పృథా కుంతీదేవి. పైన యాదవి అని ఇచ్చారు, కుంతి అని ఒకసారి ఇచ్చారు, ఇక్కడ పృథా అని ఇచ్చారు. పృథ పృథు మహారాజు యొక్క కుమార్తె. దేనికోసం స్నానం చేసి దైవతార్చన కోసం అని చెప్పేసి అక్కడ దేవతా మందిరం ఉంటే విశేషంగా పూజించడం కోసం అని బయలుదేరింది. దైవతాన్యర్చయిష్యంతి, దైవతాన్ బహువచనం, దేవతల్ని పూజించడం కోసం అని చెప్పి నిర్జగామ ఆశ్రమాత్ పృథా. ఆశ్రమాత్ అంటే తన ఆశ్రమం నుండి బయటకు వచ్చింది, స్నానం చేసింది, వస్త్రధారణ చేసింది, ఆశ్రమం నుంచి అలా ఆలయానికి బయలుదేరింది దైవతార్చన కోసం అని చెప్పి పిల్లవాడితో పాటుగా. శైలాభ్యాసేన గచ్చంత్యాస్తదా భరత సత్తమా. శైలాభ్యాసేన గచ్చంత్యాస్తదా పర్వతము, ఆ పర్వత శిఖరాలు ఆ పక్కనే ఉన్నటువంటి ఆశ్రమం కాబట్టి ఆ పర్వత మార్గంలోంచే వెళ్తున్నటువంటి ఆమె ఒకసారి పిల్లవాడితో పాటు వెళ్తుంటే ఆశ్రమంలోంచి నిశ్చక్రామ మహావ్యాఘ్రో జిగాంసుర్గిరిగహ్వరాత్, వెళ్తున్నటువంటి దారిలో ఉన్నటువంటి కొండ గుహలోంచి, గిరి గహ్వరాత్, గహ్వరము అంటే గుహ, గిరి గహ్వరాత్ పెద్ద కొండ గుహలోంచి ఒక్కసారిగా ఒక మహావ్యాఘ్రం, పెద్ద పులి, వ్యాఘ్రం అంటే పులి, పెద్ద పులి, పెద్ద పులి ఒకటి ఈమె మీదకి దూకటం ప్రారంభించింది సంహరించడం కోసం. దేనికోసం అంటే జిఘాంసు అని ఇచ్చాడు ఇక్కడ. జిఘాంసు అంటే సంహరించడం కోసం. ఆ పెద్ద పులి తినడం కోసం అని చెప్పేసి ఈవిడ మీదకి దూకటం ప్రారంభించింది. ఆ అరుపుకి, భయంకరమైనటువంటి అరుపుకి ఎక్కడో ఉన్నటువంటి పాండురాజు కాస్త అలర్ట్ అయిపోయాడు ఒక్కసారిగా. తండ్రి పాండురాజు ఈమెతో వాటే ఉన్నాడు, లేకపోతే ఆ స్వరం విని వెంటనే జాగ్రత్తగా శరసంధానం చేసి పారేశాడు. తమాపతంతం శార్దూలం వికృష్య ధనురుత్తమం. తం ఆపతంతం శార్దూలం, శార్దూలం అన్నా కూడా ఇక్కడ పులే, మహావ్యాఘ్రం అన్నా శార్దూలం అన్నా. ఆపతంతం మీద పడుతున్నటువంటి ఆ పెద్ద పులిని వికృష్య ధనురుత్తమం నిర్భిభేద శరై పాండు త్రిభిః త్రిదశ విక్రమ త్రిభిస్త్రిదశ విక్రమ. త్రిభిః 3 బాణాలతో అద్భుతమైనటువంటి శరములను సంధించి ఆ వస్తున్నటువంటి శబ్దం ఎక్కడి నుంచి వస్తున్నదో ఆ 3 బాణాలతో అద్భుతమైనటువంటి బాణాలు ప్రయోగించి ఆ శార్దూలాన్ని కాస్త వికృష్య దాన్ని సంహరించి పారేశాడు పాండవుడు. నాదేన మహతాం తాం తు పూరయంతం గిరేర్గుహాం. బాణముల దెబ్బకి ఆ పడేటప్పటికి వ్యాఘ్రం ఒక్కసారిగా ఘోష చేస్తే దాని యొక్క ఘోష, పడి చనిపోబోతున్నటువంటి ఆ పులి యొక్క ఘోష, పూరయంతం గిరేర్గుహాం, పర్వతంలో ఉన్నటువంటి కొండ గుహలో ఒక్కసారిగా మొత్తం అంతా శబ్దం పూరింపబడి ఒక్కసారిగా ఎకో అంటారు దాన్ని, శబ్దం రీసౌండ్ రాదు, ప్రతిధ్వనించడం జరిగింది కొండ గుహ అంతా కూడా. ఆ ప్రతిధ్వనితో ఒకసారి మూర్చిపోయినట్టయి కుంతీదేవి భయపడిపోయి ఉలిక్కిపడి ఒక్కసారి చేతిలో ఉన్నటువంటి పిల్లవాడిని కాస్త వదిలేసి దృష్ట్వా శైలముపారూఢుం ఐచ్ఛత్ కుంతీ భయాత్ తదా. త్రాస అంటే భయంతో వణికిపోయి ఆ శబ్దం ప్రతిధ్వనికి ఒక్కసారి భయపడినటువంటి కుంతీదేవి సుతస్త్వం కాత్ పపాత భరతర్షభ. అంకము అంటే ఒడి, సుతస్తు అంకాత్ పపాత, అంకము అంటే ఒడి, ఒడి నుండి సుతః పపాత, ఒక్కసారిగా ఆ పిల్లవాడిని కాస్త అంకము నుండి ఒళ్ళోంచి పడిపోయేట్టు చేసి. ఎందుకనంటే త్రాస తస్యా, ఆవిడికి కలిగినటువంటి ఆ భయ కారణంగా ఒళ్ళో ఉన్నటువంటి ఆ పిల్లవాడు కాస్త కింద పడిపోయాడు అని చెప్పి భరతర్షభ అంటూ వైశంపాయనుల వారు జనమేజయుడికి సంబోధన వేస్తున్నారు. ఒక్కసారిగా ఆ పిల్లవాడు ఒళ్ళోంచి కింద పడేటప్పటికి
కొండ పైన ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి ఆ గుట్ట మీద పడిపోయి అలా దొల్లుకుంటూ పెద్ద కొండ గుట్టుంటే ఆ గుట్ట మీద పడ్డాడు. పర్వతస్యోపరిస్థాయ అధస్తాత్ అపదత్ శిశు. చివరికి ఇచ్చిన పదం శిశు. ఆ చేతిలోంచి పడినటువంటి శిశు 10వ రోజుల బిడ్డ, అంతే. 10 రోజుల బిడ్డ. ఎంత ఉంటాడు వాడు? వాడు కింద పడేటప్పటికి పర్వతస్యోపరిస్థాత్. ఉపరిస్థాత్ అంటే పర్వతము పై భాగము నుండి ఉపరిస్థాత్. అధస్తాత్ అపతత్ శుచి. అధస్తాత్ అపతత్, కింద పడిపోయేటప్పటికి సశిలాం చూర్ణయామాస వజ్రవద్ వజ్రచోదిత. వజ్రవద్ వజ్రచోదిత. ఒక్కసారిగా వజ్రచోదిత, ఇంద్రుడి చేత ప్రయోగించబడినటువంటి వజ్రాయుధంతో ఎలా అయితే కొండలు మొక్కలు మొక్కలు అయిపోతాయో ఆ విధంగా చూర్ణయామాస శిలాం, ఆ కొండ గుట్టని కాస్త చూర్ణయామాస. చూర్ణం అంటే పొడి 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 చేసి పారేశాడు ఆ పిల్లవాడు. కాస్త పిల్లవాడు పడటంతో కొండ మొక్కలు మొక్కలు వందల మొక్కలు అయిపోయి పొడి పొడి అయిపోయింది. అయ్యో పిల్లవాడు పడిపోయాడే అనే ఉద్దేశంతో వెంటనే పక్కనే ఉన్నాడు పాండురాజు. పుత్ర స్నేహాత్ తతః పాండు అభ్యధావద్గిరేస్తటం. పుత్ర స్నేహాత్. పుత్ర స్నేహం అంటే పుత్రుడి మీద ఉన్నటువంటి వాత్సల్యంతో, ప్రేమతో, స్నేహానురాగాలతో, మమకారంతో తతః పాండురభ్యధావద్గిరేస్తటం. ఆ కొండపై నుంచి ఒక్కసారిగా పడిపోయినటువంటి ప్రదేశానికి పాండు అధావత్. ధావతి అంటే పరిగెత్తడం. ఒక్కసారి పరిగెత్తాడు పిల్లవాడిని తీసుకోవడం కోసం. వెళ్ళి చూస్తే ఇంకేముంది, చూసి ఆశ్చర్యపోయాడు. పతతాత్తేన శతధా శిలాగాత్రైర్విచూర్ణిత. పతతాతేన. తేన పతత అంటే ఆ పిల్లవాడు పడటం చేత, భీమసేనుడు పడిపోవటం చేత, శిల ఆ కొండ శిలభాగం శతధ గాత్రైర్విచూర్ణిత. 100 భాగాలతో, శతధ 100 భాగాలతో ముక్కలు 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 అయిపోయి చూర్ణమైపోయింది. అది చూసి ఒక్కసారిగా శిలాంచ చూర్ణితాం దృష్ట్వా పరం విస్మయమాగమత్. విస్మయము అంటే ఆశ్చర్యం. విస్మయమాగమత్ పరం. పరం అంటే మిక్కిలి ఆశ్చర్యాన్ని చెందాడు పాండురాజు. పిల్లవాడి చూసి, పిల్లవాడి బలమా లేకపోతే అదే ముందే పడిందే అర్థమైపోయింది. శిలాంచ చూర్ణితాం దృష్ట్వా పరం విస్మయమాగమత్. సతు జన్మని భీమస్య వినదంతం వినాదితం. ఇది భీముడు జన్మించినప్పుడు అందరికీ తెలిసినటువంటి ఒక విషయం, ఒక విశేషమైనటువంటి గాథగా వర్ణిస్తున్నారు ఇక్కడ వైశంపాయనుడు వారు. సతు జన్మని భీమస్య. పుట్టిన 10వ రోజే ఈ విధమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యాన్ని నిర్వహించినటువంటి వాడు. దదర్శ గిరిశృంగస్థం వ్యాఘ్రం వ్యాఘ్ర పరాక్రమ దార సంరక్షణార్థాయ పుత్ర సంరక్షణాయ చ. వెంటనే ఆ గిరిశృంగం మీద ఉన్నటువంటి వ్యాఘ్రాన్ని సంహరించి, వ్యాఘ్ర పరాక్రమ అంటే పులివలే పరాక్రమించగలిగినటువంటి పాండురాజు దార సంరక్షణార్థాయ. దార అంటే భార్య. భార్య సంరక్షణ కోసము, పుత్ర సంరక్షణ కోసం అని చెప్పేసి ఈ విధంగా ఇక అప్పటి నుంచి నిరంతరము సదా బాణ ధనుష్పాణిరభవత్ కురునందన. నిరంతరము సదా బాణ ధనుష్పాణి అంటే విల్లుని, అలాగే అది కూడా సిద్ధంగా ఉన్నటువంటి విల్లుని, బాణాలని సిద్ధంగా ధరించి మరి బయలుదేరుతున్నాడు పాండురాజు. కురునందనుడైనటువంటి పాండురాజు. ఎప్పుడు పుట్టాడు ఈ మహానుభావుడు భీమసేనుడు అనేటువంటి వివరాలు ఇస్తున్నారు ఇక్కడ. మఘే చంద్రమసా యుక్తే సింహే చాభ్యుదితే గురౌ దివా మధ్యగతే సూర్యే తిథౌ పుణ్యే త్రయోదశే పిత్రే ముహూర్తే సాకుంతి సుషువే హిమమచ్యుతం. సుషువే అనే పదానికి అర్థం ఏంటంటే ఇక్కడ సుషువే అంటే కనటం. కుంతీదేవి ఆ అచ్యుతం పరాక్రమవంతుడైనటువంటి భీమసేనుణ్ణి సుషువే కనటం జరిగింది. ఆ పిల్లవాణ్ణి ఎప్పుడు ఉద్భవింపజేసిందయా అంటే ఇక్కడ తిథివార నక్షత్రాలతో పాటు ఇచ్చేస్తున్నారు. ఏ తిథి, ఏ సమయం, ఏ అంటే జాతకర్మకు సంబంధించినటువంటి అంశాలన్నీ ఇస్తున్నారు. మహాభారతంలో పుణ్యాత్ములు పుట్టినప్పుడు ఈ విధమైనటువంటి వివరాలన్నీ చక్కగా ఇచ్చారు. మఖే చంద్రమసా యుక్తే. చంద్రుడు మఖానక్షత్రంలో ఉన్నటువంటి సమయంలో, చంద్రమస మఖే యుక్తే, చంద్రుడు మఖానక్షత్రంలో యుక్తే ఉన్నటువంటి సమయంలో, సింహే చాభ్యుతితే గురౌ, గురువు సింహరాశిలో ఉన్నటువంటి సమయంలో, అంటే ఈ జాతకం ప్రకారం ఈ సమయంలో పుట్టినటువంటి వాళ్ళు ఎటువంటి పరాక్రమవంతులు అవుతారు అనేటువంటి మనం కంపేర్ చేసుకోవచ్చు. చంద్రుడు ఏమన్నా మఖానక్షత్రంలో ఉండాలి,
గురువు ఏమన్నా సింహరాశిలో ఉండాలి. దివా మధ్యగతే సూర్యే, దివా మధ్యగతే సూర్యే, సూర్యుడు మధ్యగతే దివా, దివా అనే పదానికి అర్థం పగలు అని అర్థం. సూర్యుడు పగటి పూట మధ్యగతే అంటే నడినెత్తికి వచ్చినప్పుడు, నడినెత్తిన వచ్చినటువంటి సమయం ఏ సమయం అయితే ఉంటుందో, సూర్యుడు నడినెత్తికి ఎప్పుడు వస్తాడు పగలు కాలంలో అంటే మధ్యాహ్న సమయం. కరెక్ట్ గా పగలు 12 గంటల సమయం తర్వాత ఆ సూర్యుడు మధ్యలోకి వస్తాడు మన శిరోభాగాన. దివా మధ్యగతే సూర్యే తిథౌ పుణ్యే త్రయోదశే, అది కూడా పుణ్యమైనటువంటి తిథి అయినటువంటి త్రయోదశి నాడు జన్మించాక మహానుభావుడు. ఆయన ఏమన్నా పంచమి నాడు జన్మించాడు ధర్మరాజు. రెండో పుత్రుడైనటువంటి భీముడు త్రయోదశే పుణ్యే తిథౌ. అది కూడా ముహూర్తం రోజుకి మనకి 24 గంటల్ని 30 ముహూర్తాలుగా విభజించారు జ్యోతిష్ ప్రకారం. దాంట్లో ఒక్కో ముహూర్తానికి ఒక పేరు ఉంటుంది, ఒక్కో లగ్నం ఉంటుంది. ఆ లగ్నాలు ముహూర్తాలు ప్రధానమైనటువంటి దాంట్లో పిత్రే ముహూర్తే సాకుంతి సుషువే భీమమచ్యుతం. పిత్రే ముహూర్తే అనే పదానికి అర్థం ఏంటంటే పితృదేవతలకి ఇష్టమైనటువంటి ముహూర్తం ఏ ముహూర్తం అయితే ఉంటుందో, పితృ కార్యాలు చేయడానికి ఏ ముహూర్తంలో అయితే మనం ప్రారంభిస్తామో ఆ ముహూర్తంలో ఈ పిల్లవాడిని కుంతీదేవి కనడం జరిగింది. మామూలుగా పితృదేవతలకు మన కార్యక్రమాలు అవన్నీ ఎప్పుడు చేస్తాము, ఎప్పుడు ప్రారంభిస్తామంటే ఇగో పైన చెప్పారు, దివా మధ్యగతే సూర్యే. సూర్యుడు కరెక్ట్ గా మిట్ట మధ్యాహ్న సమయంలో సూర్యుడు నడినెత్తి మీద ఉన్నప్పుడు మనం పితృ కార్యక్రమాలు ప్రారంభిస్తాం. అంటే మధ్యాహ్నం 12 గంటలు దాటిన తర్వాత ప్రారంభిస్తాం. ఆ సమయమే పితృముహూర్తం అంటారు. దాన్నే మైత్ర ముహూర్తం అంటారు. మిత్రం అనేటువంటి ముహూర్తం, మైత్ర ముహూర్తం అంటారు దాన్ని. మిత్రం చాలా శ్రేష్టమైనది. అభిజిత్ లగ్నంలో పుట్టినటువంటి వాడు ధర్మరాజు. 11:40 నుంచి 12 గంటల 10 నిమిషాల కాలం వరకు ఏదైతే ఉంటుందో అది అభిజిత్ లగ్న ముహూర్తం. ఇక్కడైనా మైత్రం అనేటువంటి పితృ సంబంధమైనటువంటి ముహూర్తం ఇది. మైత్ర ముహూర్తము, వింద అనేటువంటి ముహూర్తము, ఇట్లాంటి ముహూర్తాలకి పేర్లు, ఒక్కొక్క ముహూర్తానికి ఒక విశేషం ఉంటుంది. వాల్మీకి రామాయణం రాసేటప్పుడు కూడా వింద అనే ముహూర్తంలో సీతను అపహరించాడయ్యా శ్రీరామ అంటూ జటాయువు చెప్తుంది. నువ్వేం బాధపడ, మాకు రావణాసుడు సీతమ్మ వారిని తీసుకువెళ్ళింది ఇదిగో ఈ ముహూర్తంలో తీసుకువెళ్ళాడయ్యా, కాబట్టి ఈ ముహూర్తంలో తీసుకువెళ్ళినటువంటి వాళ్ళకి ఆ పోగొట్టుకున్నటువంటి వస్తువు వెంటనే దొరుకుతుంది, వాళ్ళ దగ్గరకు వచ్చేస్తుంది, కాబట్టి నువ్వు బాధపడ మాకని చెప్పి జటాయువు చెప్తూ ఉంది. ఎందుకంటే ఈ ముహూర్తాలు మాకు తెలుసు, ఈ ముహూర్తం యొక్క విశేషం మాకు తెలుసు, మేము అనుసరిస్తూ ఉంటామని శకున శాస్త్రం ద్వారా చెప్పినటువంటి మాట అది. ఈ వింద అనేటువంటి ముహూర్తంలో ఉన్నటువంటి స్పెషల్ అది మధ్యాహ్నం 3 గంటల సమయం అని. ఆ సమయంలో ఏదైనా వస్తువు పోయిందంటే మళ్ళీ తిరిగి మన దగ్గరికి వస్తుంది ఖచ్చితంగా. అట్లా ఇక్కడ కూడా పిత్రే ముహూర్తే సాకుంతి సుషువే భీమమచ్యుతం, పరాక్రమవంతుడైనటువంటి భీమసేనుని ఇటువంటి శుభ ముహూర్తంలో కనడం జరిగింది. యస్మిన్ అహని భమస్తు, ఇక్కడ భీమస్తు ఉండాలి. యస్మిన్ అహని భీమస్తు జగ్నే భీమ పరాక్రమ తామేవ రాత్రిం పూర్వ్యాంతు జగ్నే దుర్యోధనో నృప. ఏ రోజైతే భీమసేనుణ్ణి కుంతీదేవి కన్నదో, యస్మిన్ అహని, అహని అనే పదానికి అర్థం రోజు. యస్మిన్ అహని, ఏ రోజైతే భీమసేనుణ్ణి కనడం జరిగిందో, పరాక్రమవంతుడైనటువంటి భీముణ్ణి కనడం జరిగిందో, తామేవ రాత్రిం పూర్వాంతు జగ్నే దుర్యోధనో నృప, అదే రోజు రాత్రిపూట దుర్యోధనుని కనడం జరిగింది అక్కడ గాంధారీదేవి. అక్కడ గాంధారీదేవి నిన్నటి సంఘటనలో, నిన్నటి పాఠంలో చెప్పుకున్నాం. వ్యాస భగవానుడి ద్వారా అక్కడ మాంసఖండాన్ని గర్భతాడనం ద్వారా స్రవిస్తే ఆ గర్భతాడనాన్ని చల్లటి నీటితో అలా తడపడం వల్ల అది 100 ముక్కలు అయిపోయింది. ఆ 101 ఖండాలని కూడా పెద్ద పెద్ద చక్కటి పూర్ణించినటువంటి నేతి కుండలలో భద్రపరచడం జరిగింది, దాన్ని జాగ్రత్తగా సంరక్షించడం జరిగింది. అది క్రమంగా వ్యాసుడు చెప్పినటువంటి కాలానికి అనుగుణంగా ఒక్కొక్కటి ఉద్భవిస్తాయి. అప్పటిదాకా దాన్ని తెరవమాకండి అని చెప్పి చక్కగా వస్త్రంతో ఆచ్ఛాదనం చేసేశారు. వ్యాస భగవానుడు చెప్పినటువంటి కాలానికి అదే రోజు రాత్రి ఇక్కడ భీముడు పుట్టినటువంటి కాలానికి అక్కడ దుర్యోధనుడు పుట్టడం జరిగింది అని వ్యాసులు వారు చెప్పడం జరిగింది. ఇక్కడ వీరికి దుర్యోధనుడికి తిథి వార నక్షత్రం ఏం చెప్పాల, ఆ రోజు జరిగింది, రాత్రి పుట్టాడు అంతే, దుర్యోధనుడు పుట్టడం జరిగింది. అయితే ఈ దుర్యోధనుడు పుట్టినప్పుడు ఎలాంటి ఉపద్రవాలు కలిగాయి, ఇక్కడ భీమసేనుడు పుట్టినప్పుడు ఏమన్నా ఈ విధంగా రాజులకి భయం కలిగింది, అంతేకాకుండా అశ్వాలు వాహనాలు మొదలైనటువంటివి అది భయకంపితులైపోయినాయని చెప్పారు. కానీ దుర్యోధనుడు పుట్టినప్పుడు ఏ విధమైనటువంటి శకునాలు కలిగాయి, అవి భయాలు కలిగాయా, ఉపద్రవాలు కలిగాయా అనేటువంటివి ఇంకొక 20 శ్లోకాలు ఉన్నాయి. ఈ 20 శ్లోకాలు రేపటి పాఠంలో దుర్యోధనుడు కలిగినటువంటి ఉపద్రవాలని శకునాలని చెప్తూ
అవి మంచివా కాదా అనేటువంటిది ధృతరాష్ట్రుడు పండితుని అడిగి తెలుసుకుంటున్నాడు. అది రేపటి పాఠంలో మనం తెలుసుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపృష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.